అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీలు మొత్తం 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. 324 మార్కెట్ యార్డులు ఉన్నాయని చెప్పినాం. అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎక్కువ ఆదాయము మనకు మార్కెట్ యార్డుల ద్వారా, లైసెన్సుల ద్వారా, ఫీజుల ద్వారా వస్తుందని చెప్పినాం. వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లా గుంటూరు జిల్లా, సెకండ్ వెస్ట్ గోదావరి జిల్లా అని చెప్పినాం. తర్వాత కృష్ణా జిల్లా. వ్యవసాయ మార్కెట్ కమిటీ తక్కువ ఆదాయం వచ్చిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఉంది, తర్వాత అన్నమయ్య డిస్టిక్ ఉంది, తర్వాత చిత్తూరు డిస్టిక్ ఉంది. అది అయిపోయిన తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 122 రైతు బజార్లు ఉన్నాయని చెప్పినాం. 40 రైతు బజార్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పినాం. తర్వాత ఈనాములు, ఆంధ్రప్రదేశ్లో ఈనాం చేయబడ్డ మార్కెట్లు 33, ఆన్లైన్లో కార్యకలాపాలు ప్రారంభించినవి 13. మరి 13 మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నాయి, ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న రైతులు 2047 మంది. ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న ట్రేడర్స్ అంటే కమిషన్దారులు 225 మంది అని చెప్పినాం. అక్కడ వరకు చెప్పినాం. అంటే వ్యవసాయ మార్కెట్లో లోపాల నివారించడానికి తీసుకొచ్చిన ఒక చక్కటి పరిష్కార మార్గమే ఈనాములు. అయితే ఇంకా వ్యవసాయ మార్కెట్లో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపాలను సవరించడానికి తీసుకొస్తున్న చర్యల్లో భాగంగా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, మద్దతు ధర అనేది ఒకటి ఉంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, దీన్ని మద్దతు ధర అంటారు. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే సేకరణ ధర వేరు, మద్దతు ధర వేరు, మార్కెట్ ధర వేరు, జారీ ధర వేరు, చట్టబద్ధమైన ధర వేరు. అంటే ఇన్ని ధరలు ఉంటాయి. మనకు గతంలో ప్రీవియస్లో గ్రూప్ 2లో ఎక్కువ వరి మద్దతు ధర మీదనే బిట్లు అడిగాడు. అంటే వరికి మద్దతు ధర ఎంత అని అడిగాడు. మరి వరి మద్దతు ధర ఎంత అని అడిగాడు కాబట్టి వాస్తవానికి ఈ వ్యవసాయ ధరల విధానం మీద అనేక కమిటీలు వేసారండి. వ్యవసాయ ధరల విధానం మీద ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ వేసారు, స్వామినాథన్ కమిటీ వేసారు, కృష్ణమాచారి కమిటీ వేసారు. మనం తర్వాత చూస్తే ఎల్కే జా కమిటీ వేసారు, అభిజిత్ సేన్ కమిటీ వేసారు, అనేక కమిటీలు వేసారు. ఎల్కే జా కమిటీ సిఫారసులు అనుసరించి ఏం చేశారంటే 1965 సంవత్సరంలో మద్దతు ధరలు నిర్ణయించడానికి సిఏపి అనే ఒక సంస్థను లాంచ్ చేశారు. అంటే ఎల్కే జా కమిటీ సిఫారసులు అనుసరించి ఎల్కే జా కమిటీ సిఫారసులు అంటే వ్యవసాయ ధరల విధానం మీద 1964లో ఎల్కే జా కమిటీ ఇస్తే ఈ కమిటీ సిఫారసులు అనుసరించి మద్దతు ధరలు నిర్ణయించడానికి ఇక్కడ మెయిన్గా 1965 సంవత్సరంలో సిఏపిని లాంచ్ చేశారు, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్. అంటే కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అనే సంస్థను లాంచ్ చేస్తే ఈ సిఏపిని 1985 సంవత్సరంలో సిఏసిపిగా పేరు మార్చారు. అంటే ప్రస్తుతం మన దేశంలో మద్దతు ధరలు నిర్ణయించే సంస్థ సిఏసిపి, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్. కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్ అంటే ఇది, అంటే వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్. ఇప్పుడు ఒక్కసారి చూడండి, అంటే మన దేశంలో మద్దతు ధరలు నిర్ణయించడానికి 1965లో సిఏపిని లాంచ్ చేశారు. సిఏపి కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండి. అయితే సిఏపిని 85లో సిఏసిపిగా పేరు మార్చారు. అంటే కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్, కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైజ్ అంటాం. అంటే వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ అంటారు దీన్ని, వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ అంటారు. అంటే ఈ సిఏసిపి ప్రతి సంవత్సరం మన దేశంలో మద్దతు ధరలు నిర్ణయిస్తుంది. మరి ఎవరి సిఫారసుతో సిఏసిపి ప్రతి ఏటా మద్దతు ధరలు నిర్ణయిస్తుందంటే సిఏసిపి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో మద్దతు ధరలు నిర్ణయిస్తుందండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ సహకారంతో, అంటే మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మేజర్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏం చేస్తుందంటే ప్రతి ఏటా సిఏసిపి మద్దతు ధరలు అనేది నిర్ణయిస్తుంది, మద్దతు ధరలను డిసైడ్ చేస్తుంది. మరి ఇప్పుడు జనరల్గా మనకు మద్దతు ధర మనకు అడిగితే ఎక్కువగా అన్ని పంటలు అడగరండి. అనేక మినువులకి ఎంత, పత్తికి ఎంత, వేరుశనగకి ఎంత, ఆముదాలకి ఎంత, నువ్వులకి ఎంత, మరి కందులకి ఎంత, పెసర్లకి ఎంత, జొన్నలకి ఎంత, సజ్జలకి ఎంత, మొక్కజొన్నకి ఎంత, ఎన్ని ఉంటాయి. ఎన్ని ఏం అడిగారు మనకు మెయిన్గా మనకు అడిగేది వరి మద్దతు ధర ఎంత అని అడుగుతారు. అంటే వరి మద్దతు ధర ఎంత అని అడుగుతారు. అంటే ఒక క్వింటాకు వరికి మద్దతు ధర ఎంత, గ్రేడ్ 1కి ఎంత, గ్రేడ్ 2కి ఎంత అని అడుగుతారు. అంటే ప్రతి ఏటా ఈ మద్దతు ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే సిఏసిపి అనే సంస్థ నిర్ణయిస్తుంది. ఇది ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. మరి న్యూఢిల్లీలో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. మరి ఇప్పుడు ఇది కొన్ని పారామీటర్లను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏటా మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. జనరల్గా మనం ఒకసారి చూస్తే 2024-25 సంవత్సరానికి సిఏసిపి మద్దతు ధరలను మద్దతు ధర ఎలా నిర్ణయించింది, దేన్ని పరిగణలోకి తీసుకొని సిఏసిపి మద్దతు ధర నిర్ణయించింది అంటే 100 కేజీలు అంటే ఒక క్వింటాకు మద్దతు ధర ఎంత అంటే మనం వరిని తీసుకుంటే వరి గ్రేడ్ ఏ ఉంటుంది, గ్రేడ్ బి ఉంటుంది. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి రెండు ఉంటుంది. ప్యాడీ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి. క్వింటాకు మద్దతు ధర ఎంత అంటాడు ఇక్కడ. మరి 2320 రూపాయలు గ్రేడ్ ఏ కొంటే 2300 రూపాయలు గ్రేడ్ బీకి ఉందండి. గ్రేడ్ బీకి ఉంది. ఇక్కడ మనకు జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 2320 రూపాయలు అని చెప్పిన ఆల్రెడీ మీకు వరి గ్రేడ్ ఏకి. గ్రేడ్ బికి 2300 రూపాయలు, 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి వరి మద్దతు ధర ఎంత అంటే 20 రూపీస్ గ్రేడ్ ఏ కది. గ్రేడ్ బికి 2300 రూపాయలు నిర్ణయించారు 100 కేజీలకు. అంటే దీనికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి, రాష్ట్రాలు దీన్ని కొనుగోలు చేయాలి. కానీ ఏపీలో ఎక్కడ కూడా మద్దతు ధరలకు వరి పంటను కొనట్లేదండి. రైతులు కూడా మద్దతు ధరకు అమ్ముకోవట్లేదు. కానీ తెలంగాణలో మ్యాక్సిమం 70% రైతులు మద్దతు ధరలకే పంటలు అమ్ముకుంటారు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 500 రూపాయలు అదనంగా కూడా బోనస్ ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. సెంట్రల్ నిర్ణయించింది 23-20 అయితే ఈ రాష్ట్రం ఒక క్వింటాకు 500 రూపాయల బోనస్ భరిస్తుందండి. మరి ఇక్కడ చూడండి, ఒక క్వింటాకు 500 బోనస్ అయితే నీకు 100 క్వింటాలు వడ్లు పండితే ఈ సంవత్సరం నువ్వు గవర్నమెంట్కి అమ్ముకుంటే నీకు 500 అంటే 50,000 బోనస్ వస్తుందండి. మరి 50,000 బోనస్ వచ్చినా మరి 200 క్వింటాలు పండిన 1,00,000 బోనస్ వస్తే, 300 క్వింటాలు పండిన 1,50,000 బోనస్ వస్తే ఈ బోనస్ చూడట్లే ఇంకా రైతు బంధు ఎప్పుడు పడుతుంది? ఇది మాత్రం చూస్తారండి, బోనస్ మాత్రం చూస్తాలే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో గవర్నమెంటు వరికి అదనంగా బోనస్ ఇచ్చుకుంటాను. మరి ఇప్పుడు 2300 సెంట్రల్ నిర్ణయించింది. మన రాష్ట్రాలు ఇష్టం 100 రూపాయలు పెట్టుకోవచ్చు బోనస్, 200 పెట్టుకోవచ్చు, అస్సలు పెట్టుకోకపోయినా అడిగేటోడు ఎవరు లేడు. అంటే విలేజ్లలో, గ్రామీణ ప్రాంతంలో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొంటారు. ఇవాళ అన్ని పంటలు కొనాలి కానీ కొన్ని పంటలు మాత్రమే మద్దతు ధరకు కొంటారండి.